ఒక అందమైన పచ్చని అడవిలో చిట్టి అనే చీమ, గిరి అనే మిడత ఉండేవి. ఎండకాలంలో అడవి అంతా పూలతో, పండ్లతో ఎంతో కళకళలాడుతూ ఉండేది. చిట్టి ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండేది, కాని గిరి మాత్రం ఆడుతూ పాడుతూ కాలం గడిపేవాడు. చిట్టి చాలా కష్టపడి పనిచేసేది. అది రోజంతా అడవిలో తిరిగి గింజలను, ఆహారాన్ని సేకరించేది. తన చిన్న కాళ్లతో పెద్ద పెద్ద గింజలను మోస్తూ తన గూటికి చేర్చేది. భవిష్యత్తు కోసం ఆహారం దాచుకోవడం చిట్టికి చాలా ఇష్టం. అదే సమయంలో గిరి మాత్రం చాలా సోమరిగా ఉండేవాడు. ఒక ఆకు మీద కూర్చుని వయోలిన్ వాయిస్తూ పాటలు పాడేవాడు. హాయ్ చిట్టి, ఈ అందమైన రోజున ఎందుకు అంత కష్టపడతావు? నాతో కలిసి పాటలు పాడు అని గిరి ఎగతాళి చేసేవాడు. చిట్టి నవ్వుతూ ఇలా అంది, గిరి, ఇప్పుడు ఆహారం సమృద్ధిగా ఉంది. కాని చలికాలం వస్తే మనకు ఏమీ దొరకదు. అందుకే నేను ఇప్పుడే ఆహారం దాచుకుంటున్నాను. నువ్వు కూడా దాచుకో అని సలహా ఇచ్చింది. కాని గిరి వినకుండా తన పాటల్లో మునిగిపోయాడు. రోజులు గడిచాయి. చిట్టి తన గూడును రకరకాల గింజలతో నింపేసింది. మొక్కజొన్న గింజలు, గోధుమలు, పప్పులు ఇలా అన్నీ తన గూట్లో భద్రంగా ఉన్నాయి. చిట్టి ఇప్పుడు చాలా ధీమాగా ఉంది. మెల్లగా చలికాలం వచ్చేసింది. అడవి అంతా మంచుతో నిండిపోయింది. ఆకులన్నీ రాలిపోయాయి, పువ్వులు వాడిపోయాయి. గిరి తినడానికి అడవిలో ఒక్క గింజ కూడా దొరకలేదు. చలికి గిరి వణికిపోసాగాడు. ఆకలి తట్టుకోలేక గిరి చిట్టి ఇంటికి వెళ్ళాడు. చిట్టి, నాకు చాలా ఆకలిగా ఉంది. చలికి వణికిపోతున్నాను. తినడానికి కొంచెం ఆహారం ఇస్తావా అని దీనంగా అడిగాడు. చిట్టి తన తలుపు తెరిచి గిరిని చూసింది. చిట్టికి గిరిని చూసి జాలివేసింది. లోపలికి రా గిరి. భయపడకు అని చెప్పి తన దగ్గర ఉన్న ఆహారాన్ని గిరికి పెట్టింది. గిరి ఎంతో ఆకలితో ఆ గింజలను తినడం మొదలుపెట్టాడు. చిట్టి గిరిని ఎంతో ఆప్యాయంగా చూసుకుంది. కడుపు నిండా తిన్న తర్వాత గిరికి తన తప్పు తెలిసింది. నన్ను క్షమించు చిట్టి. నీ మాట వినకుండా సమయాన్ని వృధా చేశాను. కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో నాకు ఈరోజు తెలిసింది అని గిరి బాధపడ్డాడు. అప్పటినుండి గిరి కూడా సోమరితనాన్ని వదిలేశాడు. చిట్టితో కలిసి కష్టపడి పనిచేయడం నేర్చుకున్నాడు. సమయాన్ని వృధా చేయకుండా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని తెలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నారు.